హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ నేచర్. ఈరోజైతే నేను వుడ్ డాష్ అంటే బూడిద కొంచెం మొక్కలకి ఇచ్చుకుంటున్నానండి. మనం చిన్న చిన్న పొలాలు గార్డెన్లో ఉండే కొమ్మలు అవి కాల్చగా వచ్చిన బూడిదని మనం మొక్కలకి ఉపయోగించుకోవచ్చు. దీనిలో రిచ్ పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఉంటుందండి. మనకి మొక్కలకు కావాల్సిన బలమైన అన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి. పొటాషియం అవిని టమాటా మొక్కల్లో అయితే మనకి బూడిద వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం పొయ్యిలో వచ్చిన బూడిద అయినా సరే, ఏదైనా చిన్న చిన్న కర్ర మొక్కలు అంటించినప్పుడు వచ్చిన బూడిది మనం ఇలా మొదట్లో కొంచెం దూరంగా ఒక్కొక్క కుండీ ఒక్కో స్పూను అలాగే ఇచ్చుకుంటే మనకి వెజిటేబుల్స్ అనేవి చూడండి, టమాటాస్ అవి కూడా ఎంత బాగా వస్తున్నాయో. అలాగే మనం ఈ ఆకుల మీద కూడా చల్లొచ్చండి. ఆకుల మీద కూడా చల్లడం వల్ల దీంట్లోని ఆకుల ద్వారా కూడా ఇవి మనకి మొక్కలు ఆహారం తయారు చేసుకుంటాయి కాబట్టి ఆకుల మీద ఉన్న ఏమైనా పెస్ట్ ఉంటే పోతుందండి. ఇవి బూజు తెగులు, మిల్లీ బగ్స్ అటువంటివి కూడా పోతాయి. చూడండి, వంకాయ అయితే పుచ్చి పట్టేసింది. ఈ చిన్న చిన్న కీటకాలు ఏమైనా ఉంటే కూడా పోతాయి బూడిద వల్ల. మనం కుండీని బట్టి ఒక స్పూన్ ఇచ్చుకుంటే సరిపోతుందండి, ఎక్కువ ఇచ్చుకోకూడదు. అలాగని ప్లాస్టిక్ వస్తువులు కాల్చిన బూడిది వేయకూడదండి. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బకెట్స్, అవి మగ్గులు అవి కాల్చినవి ఉంటాయి కదా, వాటితో వచ్చిన బూడిదైతే మనం మొక్కలకి ఇవ్వకూడదు. ఓన్లీ వుడ్ అంటే కర్రతోటి కాల్చగా వచ్చిన బూడిదని మాత్రమే మనం ఇచ్చుకోవాలండి. సాయంకాలం టైంలో చల్లితే రాత్రికి మంచు పడి బాగా ఆకుల మీద వేసింది బాగా పీల్చుకుంటుంది. ఆకుల మీద ఏమైనా చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటే అవి తినేస్తాయండి. చూడండి, ఆకుల మీద కొంచెం కొంచెంగా నేనైతే జల్లుతున్నాను. ఓకేనండి, చూసారా వంకాయ కాపు బాగా వచ్చింది కదా. ఎక్కడైనా చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయేమో, ఆకులు తినేసి పురుగులు అవి అనేసి నేనైతే స్ప్రే చేస్తున్నాను, కొంచెం జల్లుతున్నాను. అలాగా పుదీనా అండి ఇదైతే టమాటాలోని ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను. టమాటా కాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి ఒకటేనే. ఇటువంటి టైంలో మనం కొంచెం బూడిద ఇలా చల్లుకుంటే ఆకుల మీద వచ్చిన కీటకాలన్నీ పురుగులు కూడా ఉండవండి, చనిపోతాయి. సింపుల్వే, మనం కష్టపడి కొనుక్కొని తెచ్చింది ఏమీ కాదు, మనకి బయట పడేసేది బూడిది, కానీ మొక్కలకు చాలా ఉపయోగపడుతుందండి. ఇదైతే కాకరపాదు చూడండి, ఇది కూడా మనకి ఈ బూడిదని చల్లడం వల్ల పొటాషియం, కాల్షియం ఎక్కువ మనకి మొక్కలుగా ఎక్కువ కావాల్సినవి ఇవే. ఫాస్ఫరస్ కూడా ఉంటుందండి కొంచెం. చూడండి, ఇదైతే చామంతి మొక్కలకు కూడా చల్లని, ఇది పొన్నగంటి. ఇదైతే కిచెన్ వేస్ట్లో వచ్చిన దానిమ్మ తీసేసి వేరే చోట మనం రీపాటింగ్ చేసుకోవాలి. ఇది అంజీరు మొక్క ఉండి పాట్ మట్టండి, ఇది బకెట్. నెల్లేరులో కూడా జల్లాను. ఇదైతే కరివేపాకు, చూడండి, అంజీరు ఆకులపై కూడా జల్లుతున్నాను నేను. చూడండి, ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటే ఆకుల మీద ఉన్న క్రిములు ఏమైనా ఉంటే కీటకాలు అవి పోతాయండి. ఇదైతే మాస్ రోజ్, మీకు చాలాసార్లు చూపిస్తాను. కలర్స్ వైట్, ఎల్లో, రెడ్, పింక్ అండ్ లైట్ పింక్. ఓకేనండి, ఇది కూడా టమాటా చూడండి,
చూడండి టమాటా మొక్కకు కూడా నేను మొదల్లో అయితే కొంచెం వేసుకుంటున్నాను. ఇదైతే పొటాటో ఇది ఇది పొట్లకాయ అండి, పొట్లకాయ స్నేక్ గార్డ్ తీగ క్రేపర్ పొట్లకాయ తీగ జాతికి చెందింది కదా. ఇది పూత అయితే వచ్చింది, ఒకే ఒక పిండి వచ్చిందండి. చూడండి వంగ చెట్టు అయితే కొంచెం డల్ అవుతుంది, కొంచెం బాగా యాక్టివ్గా లేదండి, ఇది డల్ అవుతుంది. అందుకే ఈ టైంలో మనం కొంచెం బూడిద చల్లుకుంటే ఎక్కడైనా బూజు తెగులు అది ఉన్నా మిల్లీ బగ్స్ లాంటివి పట్టినా ఈ బూడిద వల్ల పోతాయండి. ఇదైతే చామంతి అక్కడక్కడ విడదీసి ఒక కుండీలో వేసాను. ఇదైతే ఎల్లో చామంతి. దీనికి కూడా ఎక్కువగా మనకి బ్లాక్ కలర్లో పడతాయండి మిల్లీ బగ్స్, బూజు బ్లాక్ కలర్లోనే వైట్ కూడా పడతాయి చుక్కల కింద. అవన్నీ పోవాలంటే మనం మంచు పడే టైంలో వేసుకుంటే ఆ మంచుకి బూడిదని అబ్జర్వ్ చేసుకుంటుందండి. అలాగే ఇది ఉల్లికాడలో ఫ్లవర్ చూసారా ఎలా వచ్చిందో. ఇది కూడా చామంతి. ఇది కూడా చిన్న చిన్న పాట్స్లో అయితే నేను డివైడ్ చేసి పెట్టుకున్నాను. ఇది పచ్చిమిర్చికి చూడండి ఆకు ముడత తెగులు అయితే వచ్చింది. ఆకు మడత పడినట్టు అవుతుంది కదా. దీనికి కొంచెం మనం పుల్లటి మజ్జిగలో పసుపు వెల్లుల్లి వేసుకుని స్ప్రే చేసుకుంటే మనకి ఆకుముడత తెగులు అనేది పోతుందండి. తర్వాత వారంలో చేస్తాను. ఇప్పుడైతే బూడిద చల్లాను కదా, పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకుంటే మనకి ఈ ఆకుముడత తెగులు అనేది రాదు. పూత కూడా నిలబడుతుందండి. పచ్చిమిర్చి టమాటా పూత నిలబడుతుంది, మంచిగా రాలిపోకుండా ఉంటుంది. అలాగే టమాటాలు చూడండి, టమాటా కూడా మనకి చూడండి పచ్చిమిర్చి అయితే డల్గానే ఉంది, అందుకే కొంచెం వేసుకున్నాను. ఇదైతే వైట్ చామంతికి కూడా ఎక్కువగా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుందండి ఈ స్టేజ్లోని. అందుకే మనం కొంచెం ఒక స్పూన్ ఇచ్చుకుంటే బూడిద బాగా ఉపయోగపడుతుందండి. మనం ఇలాగ పొడి రూపంలోనే కాకుండా నీటిలో కలుపుకొని కూడా ఇచ్చుకోవచ్చు. నీటిలోని మనం ఒక గ్లాసు వాటర్లో అయితే ఒక స్పూను 2 స్పూన్లు వేసుకొని 3 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. బూడిద వేసుకొని కలుపుకొని ఇచ్చుకుంటే మొక్కలు హెల్తీగా ఉంటాయి. అలాగే ఎక్కువ ఇవ్వకూడదండి, ఎక్కువ ఇస్తే మొక్కలు పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. ఎక్కువగా ఇచ్చుకోకూడదు. మనకి కుండీ సైజుని బట్టి మొక్కను బట్టి మనం ఇచ్చుకోవాలి. చూడండి టమాటాస్ అయితే బాగున్నాయి కదా. ఈ టైంలో మనం బలానికి ఇచ్చుకుంటే బాగా పుచ్చులు అవి రావు, పురుగులు అవి రావు. ఆకులు కూడా తినేయండి, ఆకులు కూడా తినవు, పురుగులు బాగుంటాయి. మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి, కూరగాయలు కూడా హెల్తీగా ఉంటాయండి. ఒకసారి చూసారా నేను ఎలా వేస్తున్నాను. చూడండి ఇది బకెట్, కుండీ కాదు బకెట్. పాడైపోతే పడేయడం ఎందుకని మనం ఇలాగా పెట్టుకున్న వంకాయలు అయితే బాగా కాస్తున్నాయి. ఇదైతే మరువము మల్లె మొగ్గల్లోనే కనకాంబరాలు వేసుకుని కట్టుకుంటాం కదా, ఇవి కూడా చాలా స్మెల్ అయితే వస్తుందండి. ఇది దీంట్లో ఏమీ లేదు, తీసేసాం. మళ్ళీ ఇంకో మొక్క ఏదైనా పెట్టుకోవాలండి. ఇందులో అయితే దొండపాదు ఉంది, దొండపాదుతో పాటు చెర్రీ టమాటోస్ ఉన్నాయండి. చెర్రీ టమాటోస్ ఉన్నాయి. దాని గురించి చూడండి, అవి చెర్రీ టమాటోస్ బాగుంటాయి. స్మాల్ మనం
ఇలా కోసుకుని అలా తినేయచ్చు, బాగుంటాయి టేస్ట్ కూడా. చూడండి ఫ్లవర్ స్టేజ్లో ఉంది కదా ఇది. మనం ఈ టైంలోని కొంచెం బూడిదని చల్లుకున్నామంటే కాయ సైజ్ అనేది పెరుగుతుంది. మొత్తం అన్నింటి మీద కూడా బూడిద అనేది నేను జల్లానండి. ఇది నెల్లేరు కూడా పెద్దగా తెగుళ్ళు ఏమి రావండి నెల్లేరుకి. మనం హార్వెస్ట్ చేసుకున్న ప్రతిసారి పోషకాలు ఇచ్చుకున్నామంటే ఇది బాగా చిగుర్లు వస్తాయి. చూడండి చిగుర్లు అయితే స్టార్ట్ అయ్యాయి. అలాగే ఇది దీంట్లోనూ కూడా నేలగోరంటి మొక్క పెట్టాం కానీ అది పోయిందండి. తోటకూర వస్తుంది. ఇదైతే వింగిడి బీన్స్. నిన్న వింగిడి బీన్స్ కాయలు అయితే నేను హార్వెస్ట్ చేశాను కదా, చూడండి ఇందులో ఒక పచ్చిమిర్చి మొక్క కూడా వచ్చింది. దీని మీద కూడా నేను బూడిద స్ప్రే చేశాను. ఈవినింగ్ టైంలో అయితే మంచుకి కొంచెం కరుగుతుందండి. వింగిడి బీన్స్ ఫ్లవర్ అది పర్పుల్ కలర్లో ఉంది చూసారు, ఫ్లవర్ బాగుంది కదా. గ్రీన్ వింగిడి బీన్స్ అండి, ఇది వెరైటీ. చాలాసార్లు చూపించాను నేను. ఓకేనండి, ఇదైతే మనకి కొంచెం పొనగంటి కూర ఉంటుంది, ప్లస్ ఈ పక్కనే డ్రాగన్ మొక్క. ఇది కూడా కొంచెం తెగుళ్ళుగా వచ్చి కుళ్ళిపోతుందండి ఒక్కొక్క కొమ్మ. అందుకే ఇటువంటి టైంలో మనం కొంచెం బూడిదిన కొమ్మల పైన చల్లితే చూడండి ఒక్కొక్క దిక్కున ఎండిపోతుంది. అలాంటిది ఏం లేకుండా బాగా వస్తుందండి. మరలా కాపుకి మనం రెడీ చేసుకోవాలి ఇది. ఓకే అండి, నా ఛానల్ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి.